పిల్లలు, ఈరోజు మనం ఒక వ్యాపారవేత్త తన అతిథి గృహానికి వాస్తు మార్పులు చేయించుకుందామని వాస్తు పండితుడిని కారులో అతిథి గృహానికి ఎలా తీసుకుని వెళ్ళాడు. పిదప వాస్తు పండితుడు ఆ వ్యాపారవేత్తతో వాస్తుల గురించి ఏమని చెప్పాడు అనే విషయాలు ఈ చిట్టి కథలో తెలుసుకుందాం. ఈ చిట్టి కథ పేరు వాస్తు. విజయవాడకు చెందిన ఒక ధనిక వ్యాపారవేత్త హైదరాబాదు శివారు పల్లెటూరులో కొంత భూమిని కొని చక్కని తోటతో కూడిన ఒక అతిథి గృహం నిర్మించుకున్నాడు. అక్కడ ఒక ఆహ్లాదపరిచే 50 ఏళ్ల నాటి మామిడి చెట్టు కూడా ఉంది. నిజానికి ఆ వ్యక్తి అక్కడ స్థలం కొనటానికి ముఖ్య కారణం ఆ పెద్ద మామిడి చెట్టును చూచి ముచ్చటపడే. ఆ కొత్త అతిథి గృహానికి వాస్తు చూపించుకోమని, తగిన మార్పులు చేయించుకోమని తన సన్నిహితులు, స్నేహితులు, బంధువులు సలహా ఇచ్చారు. దానికి వ్యాపారవేత్త సౌరసేన రాజ్ అనే వాస్తు పండితుడిని వాస్తు పరిశీలన నిమిత్తం వెంటబెట్టుకొని ఇద్దరు విజయవాడ నుండి కారులో తన అతిథి గృహానికి బయలుదేరారు. కొంత దూరం ప్రయాణించిన తర్వాత వారు వెళుతున్న దారిలో కారుని వ్యాపారవేత్త కొద్దిగా పక్కకు పోనిచ్చి వెనుక వస్తున్న వాహనాలకి దారి ఇవ్వటం చేశాడు. అది చూసిన రాజ్ ఇలా అన్నాడు: మీరు కారు నడిపే పద్ధతి చాలా సురక్షితం. దానికి వ్యాపారవేత్త నవ్వుతూ, అయ్యా, వారికి ఏదో అత్యవసర పని పడి తొందరగా వెళుతున్నారు. అలాంటి వారికి ముందుకు వెళ్ళటానికి మనం దారి ఇవ్వటం మన ధర్మం కదండి అని అన్నాడు. అక్కడ నుండి కారు చిన్న పల్లెటూరు సమీపించింది. అక్కడ వీధులు చిన్నగా ఇరుకుగా ఉండటంతో వ్యాపారవేత్త కారు వేగం తగ్గించి నెమ్మదిగా నడుపుతున్నాడు. ఇంతలో హఠాత్తుగా ఒక కొంటి కుర్రవాడు రోడ్డుకి అడ్డంగా ఒక్కసారిగా పరిగెత్తాడు. గమనించిన వ్యాపారవేత్త అతడిని తప్పించి తన కారుని మరింత నెమ్మదిగా పోనిస్తున్నాడు. అతను ఎవరి కోసమో ఎదురు చూస్తున్నట్లుగా ఉంది. ఇంతలో అదే దారిలో మరో కుర్రవాడు కూడా అలాగే హఠాత్తుగా పరిగెత్తుతూ ముందుకు వెళ్ళిపోయాడు. ఈసారి ఆశ్చర్యపోవటం రాజు వంతయింది. ఏమండి, ఇలా పిల్లవాడు మళ్ళీ వస్తాడని మీరు ఎలా ఊహించారు అని ప్రశ్నించాడు. దానికి వ్యాపారవేత్త నవ్వుతూ, పిల్లలెప్పుడూ అంతే కదండి, ఒకడి వెంట మరొకడు వెంటపడుతూ ఆడుకుంటారు. వెనుక ఇంకొకడు లేకుండా ఎప్పుడూ అలా పరిగెత్తుతూ ఆడుకోరు కదా అని అన్నాడు. కారు అతిథి గృహానికి చేరుకుంది. కారులోంచి దిగుతుండగా అక్కడ ఒక్కసారిగా కొన్ని పక్షులు పైకి ఎగిరాయి. అది చూచిన వ్యాపారవేత్త రాజ్ని ఆపి, మీరు ఏమో అనుకోకపోతే మనం కొద్దిసేపు ఇక్కడే ఆగి వెళదాం. అక్కడ వెనక వైపు ఎవరో కొంతమంది పిల్లలు చెట్టెక్కి మామిడి పండ్లు కోస్తున్నట్టున్నది. మనం గనక ఇప్పుడు వెళ్ళినట్లు అయితే వాళ్ళు మనల్ని చూసి భయపడి చెట్టు నుండి కింద పడే అవకాశం ఉంది. ఇది మంచిది కాదు కదా. అవతల వాళ్లను బాధించవలసింది ఏముంది? రాజ్ కొంతసేపు మౌనంగా ఉండిపోయాడు. ఆపై నెమ్మదిగా ఇలా అన్నాడు: మీ అతిథి గృహానికి ఎటువంటి వాస్తు మార్పులు, చేర్పులు అవసరం లేదు. ఈసారి ఆశ్చర్యపోవటం వ్యాపారవేత్త వంతయింది. ఏమిటండి, ఎందుకండి? ఏ ప్రదేశంలోనైనా మీలాంటి ఉత్తములు, ధర్మపరులు, సంస్కారవంతులు నివసిస్తూ ఉంటారో ఆ ప్రదేశం సహజంగానే ఉత్తమమైన వాస్తుగానే దానంతట అదే మార్పు చెందుతుంది. సందేహం లేదు. ఎప్పుడైతే మన ఆలోచనలు, ఆకాంక్షలు, మన వ్యక్తిత్వం ఇతరుల శ్రేయస్సు, సంక్షేమం కోరుకుంటాయో ఆ ఫలితం లబ్ధి పొందే వారికే కాక మనకు కూడా మంచి చేస్తుంది. అయితే ప్రత్యేకించి ఎల్లప్పుడూ అన్ని సమయాలలో ఇతరుల మంచి, అభివృద్ధి కోరుకునే వ్యక్తి వారికి తెలియకుండానే సత్పురుషుడిగా మారిపోతాడు. నిజానికి సాధువు, సత్పురుషులు అంటే ఎల్లప్పుడూ సమాజానికి మేలు చేసే వ్యక్తులే కదా. పిల్లలు, ఇప్పుడు మనం ఈ కథలోని నీతిని చెప్పుకుందాం. పిల్లలు, ఉత్తములు, ధర్మపరులు, సంస్కారవంతులు నివసిస్తున్న ప్రదేశాల్లో
వాస్తు సహజంగానే ఉత్తమంగా మార్పు చెందుతుందని తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఈ కథలోని నీతిని క్లుప్తంగా చెప్పుకుందాం. ఇతరుల శ్రేయస్సు కోరే వారికి ఎప్పుడూ మంచియే జరుగుతుంది. వాస్తు కూడా అనుకూలంగా మారుతుంది.